హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే మేము కోయంబత్తూర్‌కి వెళ్ళినప్పుడు వీడియో. 1 మంత్ అయింది అయితే మేము వెళ్ళి. కానీ ఈ వీడియో మర్చిపోయాను నేను పెట్టడము. చూస్తూ ఉంటే గుర్తొచ్చింది. అయ్యో! వీడియో పెట్టలేదనేసి. కోయంబత్తూర్‌కైతే మేము ఒక చిన్న పని మీద వెళ్ళాము. 1 డే ట్రిప్ అనమాట. వెళ్తూనే ఉంటాము కోయంబత్తూర్‌కి. మా పాపని అక్కడ జాయిన్ చేశాము కాలేజీలో. ఇంకా వెళ్తూనే ఉంటాము. ఆల్రెడీ మేము 2 వీడియోస్ పెట్టాను. 2 టైమ్స్ వెళ్ళినప్పుడు ఇషాది లేజర్ షోది అవంతా పెట్టానండి. ఈసారి మార్నింగ్ వ్యూ ఎట్లా ఉంటుంది ఈషా ఫౌండేషన్‌కి అనేసి మార్నింగ్ అయితే వెళ్ళాము. వెళ్తూనే ఇంక అక్కడే టిఫిన్ చేసాము. పొంగలి, వడ తీసుకున్నాము. చాలా అంటే టేస్ట్ చాలా బాగుంది. మనం మామూలుగా ట్రైన్ హోటలు, ఫ్లైట్ హోటల్ అది చూస్తాం కదా, ఇది బస్ హోటల్ అనమాట. బస్సులో పెట్టారు మొత్తం కూర్చొని తినడానికి. అయితే కూర్చున్నాం కానీ మా సార్‌కి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే తిరుగుతూ ఉండాలి. సాంబార్ కావాలన్నా, చట్నీ కావాలన్నా అనేసని కూర్చున్నాము. ఇంక వీడియో తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయి అక్కడే నిలబడుకొని తినేసామండి. సాంబార్, వడ, పొంగల్ చాలా టేస్టీగా ఉన్నింది. కాస్ట్ మటుకు అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉందో కాస్ట్ కూడా అలాగే ఉందన్నమాట. తినేసాము. ధ్రువను, నేను, వాళ్ళ డాడీ తినేసాము శుభ్రంగా. ఇంకా అయితే ఎక్కువ ఉండలేదండి ఎక్కువసేపు మేము. ఊరికే మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామనేసి కోయంబత్తూరు స్టేషన్ దగ్గర ఒక బైక్ రెంటల్ తీసుకొని వచ్చాము. మనకు స్టేషన్ నుంచి కోయంబత్తూర్‌కి 1 అవర్ జర్నీ పడుతుంది. కోయంబత్తూర్‌కి కాదు, ఇషా ఫౌండేషన్‌కి. రైల్వే స్టేషన్ నుంచి ఇషా ఫౌండేషన్‌కి 1 అవర్ జర్నీ పడుతుంది. అందుకనేసి మనకు బస్సులు అవైలబుల్‌గా ఉండవు. అవి హాఫ్ అన్ అవర్, 1 అవర్ కల్లా వస్తుందని ఒక బైక్ రెంటల్ తీసుకున్నాము. తీసుకొని అయితే వచ్చేసాము. వచ్చి టిఫిన్ చేశాక ఈ బాటిల్ చూడండి. మనకు ఇషా ఫౌండేషన్‌లో ఎటు చూసినా మనకు శివయ్య కనపడతాడండి. అంతా శివమయం అన్నట్లు ఈ వాటర్ బాటిల్ మీద కూడా శివయ్య చూడండి ఎంత బాగుందంటే నాకు ఈ బాటిల్ చాలా నచ్చింది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది బాటిల్. నా దగ్గర ఇప్పటికీ ఉంది. నేను 1 మంత్ అయింది అక్కడికెళ్ళి కొనుక్కొచ్చుకొని. చాలా బాగుంది. మొత్తము శివయ్య, నాగబంధము, శూలం అంతా బాటిల్ అంతా ఉందండి. చాలా నచ్చింది నాకు. నేను ఇప్పటికి అదే వాడుకుంటాను. ఇంకా టిఫిన్ తినేసి అయితే ఇంకా అక్కడ ఎదురుగా స్టాల్స్ అవి పెట్టారు. శివుడికి సంబంధించినవి, పూజకు సంబంధించినవి అన్నీ అక్కడ దొరుకుతాయి. మా వారైతే ఒక కీ చైను, తర్వాత అగరబత్తీలు, ఒక పర్ఫ్యూమ్ ఏమో తీసుకున్నారు. నేనైతే ఏం తీసుకోలేదు. అక్కడ రేట్లు చూస్తే అదిరిపోతున్నాయండి. మనము లేడీస్ చూసి అంత రేటు పెట్టి కొనలేం కదా. నేనైతే కొనలేదు. ధ్రువనైతే బొమ్మలు కొనాలని ఏడ్చాడు కానీ వాడికి ఏదో సర్ది చెప్పేసి లాక్కొచ్చేసాను. ఇంకా అలా అన్నీ ఇంకా ఇక్కడ చూడండి కోటిపల్లి బొమ్మలంట అవన్నీ చాలా బాగున్నాయి. మా ఇంట్లో ఉన్నాయి కానీ ఇంత కాస్ట్ ఎప్పుడు నేను తీయలేదండి. చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూడండి సైకిల్ అన్నీ. ధ్రువ అవి కావాలని చాలా ఏడ్చాడు. ఏదో ఒక సర్ది చెప్పి తీసుకొచ్చేసాను అవన్నీ. ఇంకా అక్కడ జ్యువెలరీలు కానీ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా అవన్నీ చూసుకొని గబగబా మాకు ట్రైన్ టైం అయిపోతుందనేసి వెళ్ళిపోదామని ఒక వీడియో వరకు తీసుకొని వచ్చేసాము. శివయ్య చూడండి, శివయ్యకి ఎదురుగానే ఉంటాయి స్టాల్స్ అన్నీ అక్కడ. ఇంకైతే గబగబా వెళ్ళి బైక్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. వెళ్తూ మా ఊరికి మార్నింగ్ వ్యూ చూద్దామని వెళ్ళాము. ఇంకా బైక్లోనే వెళ్ళి అక్కడ కొంతసేపు ఆపి శివయ్యకి దండం పెట్టుకొని ఇంకోసారి వస్తాం శివయ్య అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. చూడండి కొండల మధ్యలో మన శివయ్య ఎంత బాగున్నాడో మేఘాల కింద. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇషా ఫౌండేషన్ మటుకు. చాలా బాగుంటుంది. 2 టైమ్స్ మేము ఈవినింగ్ వెళ్ళాము లెజర్ షోకి. మార్నింగ్ ఎలా ఉంటుందని అదే పనిగా టైం తక్కువ ఉన్నా కూడా వెళ్దామనేసి బైక్ రెంటల్ తీసుకొని మరి మార్నింగ్ వ్యూ చూద్దామనేసి వచ్చాము. చూసుకున్నాము. శివయ్యకి దండం పెట్టేసుకొని చెప్పేసి ఇంకోసారి వస్తాం శివయ్య అని చెప్పేసి ఇంకా త్వరగా బయలుదేరామండి. మనకి ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి మనకు ట్రైన్కి స్టేషన్కి 1 అవర్ పడుతుంది జర్నీ. అందుకని గబగబా బయలుదేరిపోయాము. అసలు రాబుద్ది కాదండి అక్కడ. చుట్టూ అవి పామాయిల్ చెట్లు అవేమో కానీ చుట్టూ అవే ఉంటాయి. కొబ్బరి చెట్లులాగా ఉంటాయి. ఫస్ట్ నేను చూసి కొబ్బరి చెట్లు అనుకున్నాను. అవన్నీ అక్కడ అవి పామాయిల్ చెట్లు అనుకుంటాను. ఖర్జూరం చెట్లు, పామాయిల్ చెట్లు నాకు అసలు తెలియదు. ఇంకా కొండలు కానీ మేఘాలు ఆనుకున్నట్లు ఉంటాయండి కొండలంతా. చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీకు వీడియో పెట్టానండి. బుల్కాట్ ఎక్కి అన్నీ వెళ్ళాం కదా, ఎద్దుల బండ్లలో తీసుకెళ్తారు కూర్చుంటే శివయ్య దగ్గర వరకు. అదంతా ఇంకో వీడియో మీ లాంగ్ వీడియో ఇంకోటి పెట్టానండి అప్పట్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంకైతే గబగబా ఇంకా బైక్ రెంటల్ది ఇచ్చేసి
ట్రైన్ ఎలాగలా పట్టేసుకున్నాము. మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకొని అక్కడ హోటల్లో తీసుకొని వచ్చేసాము. వెజ్ బిర్యానీ తీసుకునేసి వచ్చి ఇంకా తింటున్నాము. అప్పుడే వచ్చారండి ఇలా అమ్ముకునేవాళ్ళు. కరెక్ట్‌గా తెచ్చి ముందర తగిలిస్తారు అవి. చూడండి, మేము ఫస్ట్ తిరుపతి నుంచి కోయంబత్తూర్ వచ్చేటప్పుడు ఒక కారు కొన్నాడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ 2 కార్లు, ఒక పలక. ఇవే అయిపోతుందండి వీటితో. మాకు ట్రైన్ ఎక్కామంటే ఇవే అయిపోతాయి. కాబట్టి పిల్లలను చూసి తీసుకొచ్చి తగిలిస్తారు వాళ్ళు. ఇంకా వాడికి అది కొనిచ్చిందాక ఆగలేదు. కొనిచ్చేసాం. పక్కన వాళ్ళందరూ నవ్వుతున్నారు వాడు అడగడానికి. ఇంకా మాకు సిగ్గుపోతుందనేసి దానివల్లనే కొనిచ్చేసాం వాడికి. ఇంకా హ్యాపీ వాడితో ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ ఎక్కాము. మాకు ఇంకా నైట్ అయిపోయింది. తిరుపతికి వెళ్ళేసరికి 8-10 అయిపోయింది. అలా జరిగిందండి మా కోయంబత్తూర్ ట్రిప్. 1 మంత్ అయిపోయింది. నేను మర్చిపోయాను ఈ వీడియో పెట్టడము. మాకు గుర్తుగా ఉంటుంది, మీకు చెప్పినట్టు ఉంటుందని. ఇంకా ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు శివయ్య గురించి చెప్దామనేసి మేము వెళ్ళాం కదా కోయంబత్తూర్కని వీడియో పెడుతున్నాను. బోర్ కొట్టుంటే క్షమించండి. నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే బాయ్ అండి. నమస్తే.